వైసీపీ ప్రభుత్వం గ్రామాలను సర్వనాశనం చేస్తే కూటమి ప్రభుత్వం గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే విధంగా పనిచేస్తుంది. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు పెదకూరపాడు మండల కేంద్రంలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు, తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ గారు ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోందన్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారి కామెంట్స్ గ్రామాలలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వ గ్రామ సభలు నిర్వహిస్తుంది. పల్లె సీమలే ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు అన్న పూజ్య బాపూజీ అడుగుజాడల్లో రాష్ట్రం ముందడుగు వేసింది. ఉపాధి హామీ పథకం పనులు నిర్ధారించుకోవడంతో పాటు గ్రామాల్లోని రోడ్లు, త్రాగునీరు, మురుగునీటి పారుదల వంటి సమస్యలపై అందరూ చర్చించి పరిష్కరించుకోవాలి. ప్రభుత్వం ఏమి చేస్తుంది, ఎన్ని నిధులు ఇస్తోంది, వాటితో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు వంటి అంశాలపై గ్రామ సభల్లో చర్చ జరుగుతుంది. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రాలు, ఆ తర్వాత దేశం అభివృద్ధి చెందుతుంది. స్వయం పాలిత ప్రాంతాలుగా గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామ సభల్లో పాల్గొని తమ అవసరాలు చెప్పి వాటి పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. గత 5 సంవత్సరాలుగా జగన్ ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు త్రాగు, సాగునీరు అందించేలా కృషి చేస్తాం.